వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నేను ఇప్పటిదాకా తెలుగు లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ని నేను అందివ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ గత 2 రోజుల నుంచి భారతరత్న అవార్డు గురించి, జ్ఞానపీఠ అవార్డు గురించి నేను మీకు వీడియోస్ అందివ్వడం జరిగింది. ఈ వీడియోలో రామన్ మెగసెసే అవార్డు గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ని, పూర్తి విషయాల్ని నేను మీకు అందించబోతున్నాను. సో మనకు ఈ అవార్డు మనకు రూపం ఇలా ఉంటుంది. ఇందులో మెయిన్గా కన్సీవ్డ్ బై జాన్ డి రాక్ఫెల్లర్ III ఇన్ ఏప్రిల్ 1957. ద ట్రస్టీస్ ఆఫ్ రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ బేస్డ్ ఇన్ న్యూయార్క్ సిటీ ఎస్టాబ్లిష్డ్ ద రామన్ మెగసెసే అవార్డ్. సో వీళ్ళు ఈ అవార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. టు కమెమరేట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ రామన్ మెగసెసే and to perpetuate his example of integrity in government and pragmatic idealism without a డెమోక్రటిక్ సొసైటీ. సో మనకు ఆయన గౌరవార్థం ఈ యొక్క రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రామన్ మెగసెసే అవార్డ్, సో ఆయన పేరు అనమాట ఇది, ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రామన్ మెగసెసే అవార్డ్, ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరు రామన్ మెగసెసే, ఆయన గౌరవార్థం ఆయన పేరు మీదనే అవార్డ్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ది అవార్డ్ ఈస్ గివెన్ టు ఎనీ పర్సన్ లివింగ్ ఇన్ ఏషియా వితౌట్ రిగార్డ్ టు రేస్, జెండర్, రిలీజియన్. సో ఏషియాలో నివసించే ప్రతి ఒక్కరికి ఈ అవార్డు సాధించుకునే అవకాశం అయితే ఉంది. హవెవర్ హెడ్స్ ఆఫ్ స్టేట్, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ దేర్ స్పౌసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ డ్యూరింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆఫీస్. ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఈ యొక్క అవార్డ్ని పొందడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఎవ్రీ సెప్టెంబర్ ద ఫౌండేషన్ సొలిసిట్స్ అవార్డ్ నామినేషన్స్. అవార్డ్ దెమ్సెల్వ్స్ ఆర్ డిటర్మైన్డ్ ఫాలోయింగ్ ఎవాల్యుయేషన్ బై ద ఫౌండేషన్స్ ప్రెసిడెంట్ and board of trustees. Presentation ceremonies are held in Manila on 31st August. The annual award is given in 6 categories. సో మనకు ఈ యొక్క ప్రెసిడెంట్ కానీ తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వీరందరూ కలిసి ప్రతి సంవత్సరం మనీలాలో 31 ఆగస్టున ఈ అవార్డ్స్ అన్నది అనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డు 6 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ సర్వీస్, నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్, నెక్స్ట్ కమ్యూనిటీ లీడర్షిప్, నెక్స్ట్ 4th జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ ఎమర్జెంట్ లీడర్షిప్. అయితే 2002 నుంచి దిస్ కేటగిరీ వాస్ యాడెడ్. 2002 నుంచి మనం అంతకుముందు కేవలం 5 మాత్రమే ఉండేవి. 2002 నుంచి 6th యాడ్ అయింది. రామన్ మెగసెసే అవార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఏషియాస్ నోబెల్ అవార్డ్. ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి. ఇది ఏషియాలో నోబెల్ అవార్డుని దేన్ని అంటారు అంటే రామన్ మెగసెసే అవార్డ్ అంటారు. ద అవార్డ్ క్యారీస్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 50,000 euros. Over the years, many Indians have featured on list of awardees for their డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ దే ఆర్. అయితే చాలామంది భారతీయులు ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో చాలా కాలంగా. అయితే వాళ్ళ లిస్ట్ కింద చూడండి, మనకు గవర్నమెంట్ సర్వీస్ అని ఇక్కడ ఇచ్చింది కేవలం భారతీయుల ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళ లిస్ట్ మాత్రమే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ సర్వీస్ విషయానికి వస్తే మనకు సిడి దేశ్ముఖ్ గారు 1959, కిరణ్ పేషవారియా బేడి 94, కిరునెల్లై ఎన్ శేషన్ 96, జేమ్స్ మైకెల్ లెంగ్డో 2003 వీళ్ళు గెలుచుకున్నారు. అండ్ పబ్లిక్ సర్వీస్ విషయానికి వస్తే జయప్రకాష్ నారాయణ్ 1965, ఎంఎస్ సుబ్బులక్ష్మి 1974, మనీభాయ్ బి దేశాయ్ 1982, మురళీధర్ దేవిదాస్ అంటే 85, లక్ష్మీ చాంద్ జైన్ 89, ధనో జహంగీర్ కోయాజీ 93, మహేష్ చందర్ మెహతా 97, డాక్టర్ వి శాంత 2005 అండ్ రవి కన్నన్ 2023. ఇక కమ్యూనిటీ లీడర్షిప్ విషయానికి వస్తే వినోబా భావే 1958, షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్ ఇంకొన్ని విషయానికి వస్తే మనకు ఈ యొక్క
కమ్యూనిటీ లీడర్షిప్ వేలోనే మనకు ఈ దారా ఎన్ కురోడి 63, వెర్గేసే కురియన్ 1963, త్రిభువన్ దాస్ కే పటేల్ 63, కే చట్టోపాధ్యాయ్ 66, ఎంఎస్ స్వామినాథన్ 71, ఎల్లా రమేష్ భట్ 77, మాబెల్లే రజనీకాంత్ అరోలే 79, రజనీకాంత్ ఎస్ అరోలే 79, ప్రమోద్ కరణ్ సేతి 81, చాందీ ప్రసాద్ భట్ 82, పాండురంగ్ ఎస్ అథవాలే 96, అరుణా రాయ్ 2000, రాజేంద్ర సింగ్ 2001, శాంతా సిన్హా 2003, ప్రకాష్ ఆమ్టే అండ్ మందాకిని ఆమ్టే 2008, దీప్ జోషి 2009, హరీష్ హండే 2011, ఫ్రాన్సిస్ కులాండే 2012, అన్షు గుప్తా 2015, బెజ్వాడా విల్సన్ 2016, తోడూర్ మాడాబూషి కృష్ణ 2016, సోనం వాంగ్ చక్ 2018. జర్నలిజం, లిటరేచర్ అండ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ విషయానికి వస్తే అమితాబ్ చౌదరి 1961, నెక్స్ట్ సత్యజిత్ రే 67, బి జార్జ్ వర్గేస్ 75, శంభు మిత్రా 76, గౌర్ కిషోర్ ఘోష్ 81, అరుణ్ షౌరి 82, రాశీపురం కె లక్ష్మణ్ 84, కేవి సుబ్బన్న 91, రవిశంకర్ 92, మహాశ్వేత దేవి 99, పాలగుమ్మి సాయినాథ్ 2007, రవీష్ కుమార్ 2019, పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ మదర్ తెరీసా 1962, జాకిన్ అర్పుతం 2000, అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ దాస్ 2004, ఎమర్జెంట్ లీడర్షిప్ సందీప్ పాండే 2002, అరవింద్ కేజ్రీవాల్ 2006, నీలిమా మిశ్రా 2011, సంజీవ్ చతుర్వేది 2015. మిస్లేనియస్ భరత్ వత్వానీ రిస్టోరింగ్ హెల్త్ అండ్ డిగ్నిటీ టు ట్రబుల్డ్ లీవ్స్ విషయంలో ఆమెకు అవార్డు లభించింది అండ్ 2018లో వచ్చిందనమాట అవార్డు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రామన్ మెగాసెసే అవార్డ్ అండ్ ఈ అవార్డ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదొక్కటి. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఇంకా ఈ అవార్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.